అనంత్ శ్రీరామ్ గారి ముందు చరణ్ ఏమో పాడతాడు కదా! ఇక పాడి చూపించడంతోని "నీకు మంచి టాలెంట్ ఉందయ్యా. నీ టాలెంట్ అయితే నాకు బాగా నచ్చింది. నీకు మంచి ఫ్యూచర్ ఉంది కూడా. సో, నేనైతే ఖచ్చితంగా నీకు అప్‌కమింగ్ ఒక కాంపిటీషన్ ఉంది అన్నావు కదా! ఖచ్చితంగా నేను నీకు మంచిగా సాంగ్ ప్రాక్టీస్ చేపిస్తాను. టిప్స్ కూడా చెప్తాను. ఇక వెళ్ళిరా" అని చెప్పి ఆయన అనగానే "చాలా థాంక్స్ సార్. నేను మా అభిమాని చెప్పడంతో ఇక్కడికొచ్చాను. వచ్చి మంచి పని చేశాను" అని చెప్పి ఇక హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చరణ్. చరణ్ వెళ్ళిపోగానే ఇక అనంత్ శ్రీరామ్‌ని కలవడానికి పల్లవి వస్తుంది. "చాలా థాంక్స్ సార్" అని చెప్పి ఆయనకి థాంక్స్ చెప్తూ ఉంటే అప్పుడు అనంత్ శ్రీరామ్ "నువ్వు వెనకాలుండి నువ్వు ఇలా ఇదంతా చేయించడం ఎందుకమ్మా? నువ్వే ఇలా ఇదంతా చేస్తున్నట్టు చెప్పొచ్చు కదా!" అని చెప్పి అనగానే "లేదు సార్, నా భర్త గెలవడం అనేది నాకు ముఖ్యం. నేను ఇదంతా చేస్తున్నాను నా ద్వారా" అని చెప్పి ఆయనకి ఇప్పుడిప్పుడే తెలియడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నా భర్త. ఆయన గెలిపే నేను కోరుకుంటాను. ఇక నా గుర్తింపంటూ నాకేం అవసరం లేదు సార్. నేను వెనకాల ఉంటాను. ఎప్పటికీ ఉంటాను ఆయనకి బ్యాక్ బోన్‌గా. కానీ నా గుర్తింపనేది అవసరం లేదు. ఎందుకంటే నేను ఆయన్ని పెళ్ళికి ముందే ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉంటాను. ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఇక ఆయన ఎదగడం అనేదే కదా సార్ నాకు కావాలి. ఇక నా గుర్తింపు ఉన్నా లేకపోయినా నాకేమీ అవసరం లేదు అని చెప్పి పల్లవి అనడంతోని ఎప్పటికైనా నీ ప్రేమ గెలుస్తుంది. నీ ప్రేమని అతను అర్థం చేసుకుంటాడు అని చెప్పి అనంత్ శ్రీరామ్ కూడా అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇటు చంటి ఏమో పిజ్జా షాప్‌లో జాయిన్ అవుతాడు కదా ఆల్రెడీ. ఇక ఒక కొత్త రకం పిజ్జా శాంపిల్ కోసం తను ట్రై చేసి పెడతాడు కదా! ఇక ఆ రకంగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇక ఆ షాప్‌లో పనిచేస్తున్న ఇంకొక వ్యక్తి వచ్చి చంటితోని "త్వరగా రా, ఓనర్ గారు నిన్ను పిలుస్తున్నారు. షాప్‌లో అంతా జనాలే" అని చెప్పి అనగానే "ఏమైంది? పిజ్జా ఐడియా ఏమైనా ఫ్లాప్ అయిందా ఏంటి? వచ్చిన జనాలందరూ కొట్టడానికొచ్చారా? లేతే ఏంటి? నాకేం అర్థం కావట్లేదే" అని చెప్పి చంటి మనసులో భయపడుతూ "అసలేమైంది?" అనగానే "ఏమో అర్జెంట్‌గా ఓనర్ గారు నిన్ను పిలవమన్నారు. తీసుకొస్తున్నాను. వెళ్ళు వెళ్ళు" అని చెప్పి అనగానే చంటి షాప్‌లోకి ఎంటర్ అవ్వగానే షాప్‌లో అంతా ఫుల్ రష్‌గా ఉంటుంది. జనాలందరూ కూర్చొని ఉంటారనమాట టేబుల్స్ మీద. ఏంటి ఇంతమందొచ్చారు? ఈళ్ళంతా నన్ను కొడతారా ఏంటి పడేసి అని చెప్పి చంటి ఇక ఓనర్ రూమ్‌లోకి వెళ్తారనమాట. సార్ పిలిచారంట. బయట చూస్తే చాలామంది జనాలున్నారు. ఏమైనా అయిందంటారా సార్? అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే అప్పుడు ఓనర్ "అసలు ఇలా చేసావేంటే ఈ చంటి" అనగానే "సారీ సార్. నేనేదో కొత్త రకం పిజ్జా ట్రై చేశాను. ఈ రకంగా వీళ్ళంతా మనల్ని తిడతారనుకోలేదు" అని చెప్పి అలా చంటి అంటూ ఉంటే "తిట్టడం ఏంటయ్యా? ఆల్రెడీ వాళ్ళు 1, 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు నీ పిజ్జా కోసం. నువ్వేమో త్వరగా రాలేదు. ఆల్రెడీ ఆన్‌లైన్ డెలివరీస్ కూడా మేము అందించలేకపోతున్నాము. నువ్వేమో ఆ పిజ్జా రెసిపీ మాకేమీ చెప్పలేదు కదా! కొలతలు, మెజర్‌మెంట్స్ అవన్నీ తెలీదు కదా! మేము చేయడానికి. ఆ! అందుకే చాలా అంటే చాలా ఆర్డర్స్ వచ్చాయి. సూపర్ హిట్ అయింది నీ పిజ్జా రెసిపీ" అని చెప్పి అనగానే "అవునా సార్? పోనీలెండి. నేను అనుకున్న గోల్‌లో నేను రీచ్ అవుతున్నాను. ఇదే నా గోల్ అనుకుంటా. నేను ఇందులో ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటానని నాకనిపిస్తుంది సార్. నేను నా భార్యకి చెప్పాను. ఎప్పటికైనా నేను సాధిస్తానని చెప్పి, ఇక ఆ రోజు రానే త్వరలో ఉందనిపిస్తుంది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. సరే, సరే త్వరగా కానివ్వు. ఆల్రెడీ చూడు అక్కడ ఎంతమంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు పిజ్జా కోసం అని చెప్పి అనగానే, "ఆ! సరే సార్" అని చెప్పి ఇక కిచెన్‌లోకి వెళ్తాడనమాట పిజ్జా స్టార్ట్ చేయడానికి. ఇక అక్కడ ఆల్రెడీ ఉన్న చెఫ్ "ఈసారి కొలతలేవో మాకు కూడా చెప్పు. ఆ రెసిపీ మాకు తెలీదు కదా!" అనగానే "ఆ! సరే, సరే" అని చెప్పి ఇక చంటి పిజ్జాస్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటు ఓనర్ ఏమో అక్కడ ఆల్రెడీ షాప్‌లో కూర్చున్న కస్టమర్స్‌తోని "పిజ్జా అయితే రెడీ అవుతుంది. ఒక 1 అవర్ అయితే పడుతుంది. లేదు అంటే రేపటి నుంచైతే ప్రాపర్‌గా టైంకి అందిస్తాము. ఇవాళ ఎక్కువ సేపు కూర్చోలేని వాళ్ళు వెళ్ళొచ్చు" అనగానే "ఆ పిజ్జా కోసం మేము ఈ రోజంతా ఇక్కడ ఉండమన్నా ఉంటాం సార్" అని చెప్పి వచ్చిన కస్టమర్స్ అంటూ ఉంటే ఇక చంటి ఫుల్ హ్యాపీ అయిపోతాడు ఆ మాట విని. ఇక చంటి పిజ్జా చేయడం స్టార్ట్ చేస్తాడు కదా! ఇక అందరికీ పిజ్జాలు వెళ్ళిపోతాయి. ఇక అందరూ తింటూ ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చంటి ఫుల్ హ్యాపీ అవుతాడు. మరోపక్క ఇంట్లో బామ్మేమో మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది. ఇబ్బంది పడుతూ మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి వచ్చి "ఏంటి బామ్మగారు? ఏంటి అలా నడుస్తున్నారు?" అనగానే "కాళ్ళేవో పట్టేసినట్టు అయిపోయిందమ్మా" అని చెప్పి అంటుంది బామ్మ. "సరే రండి. మరి అంత నొప్పులు పెట్టుకొని ఎందుకు అలా మెట్లెక్కి పైకెళ్లారు? సరే రండి కూర్చోండి ఇలాగా సోఫాలో. నేను కాళ్ళకి మసాజ్ చేస్తాను ఆయిల్‌తోని" అనగానే "వద్దులే అమ్మా" అని చెప్పి బామ్మ అంటుంది. "వద్దంటారేంటి? నేనున్నదెందుకు" అని చెప్పి పల్లవి ఆయిల్ తెచ్చి చక్కగా మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇక చంటి ఏమో దూరం నుంచి ముచ్చటగా చూస్తూ ఉంటే "ఏంటి అలా చూస్తున్నావు?" అని చెప్పి అక్షిత అడుగుతుందనమాట చంటిని. "అటు చూడు మా బామ్మకి కాళ్ళు నొప్పులైతే మా వదిన కాళ్ళెంత అభిమానంగా పడుతుందో. ఆ అభిమానం అంటే అది" అనగానే "ఆహా! కాళ్ళు పడితేనే అభిమానం ఉన్నట్టా?" అని చెప్పి అక్షిత అంటుంది. "పడితేనే అభిమానం ఉన్నట్టు, లేనట్టు కాదు. అది అభిమానం ఉందో లేదో మనిషికి తెలిసిపోతుంది. నీకసలా మనిషిని ఎలా చూడాలో అవతల వాళ్ళననేది తెలియనే తెలీదు. కొంచెం మా వదిన్ని చూసి నేర్చుకో" అని చెప్పి చంటికి ఫోన్ రావడంతోని పక్కకు వెళ్ళిపోతాడు.
హ్మ్. ఏంటి పల్లవి? నిన్ను చూసి అభిమానం అంటే ఏంటనేది నేర్చుకోవాలా నేను? ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కిచెన్‌లోకెళ్ళి కాఫీ పెట్టుకొని, ఇక ఆ కాఫీ కప్పుని తీసుకొని హాల్లోకొస్తూ ఉంటుంది. ఇక ఇటేమో పల్లవి ఆయిల్ మసాజ్ అయిపోతుందనమాట బామ్మకి. బామ్మగారు కొంచెం 4 అడుగులు అటు ఇటు నడవండి, కొంచెం సెట్ అయిపోతుంది అని చెప్పి బామ్మని అటు ఇటు నడిపిస్తూ ఉంటుంది పల్లవి. ఇక అలా నడిపిస్తూ ఉంటే ఇటు అక్షిత మెల్లగా అటు దాకా వచ్చేసి, ఇక తను వేడి కాఫీ కింద పడేస్తుందనమాట. ఫ్లోర్ మీద పడేసి, ఇక ఇటు పల్లవి గమనించలేదనుకోని వచ్చి, "ఏంటి బామ్మగారికి ఏమైంది?" అని చెప్పి అనగానే, "కాళ్ళు పట్టేశాయి" అనగానే, "అవునా! మరి ఇక్కడిక్కడే నడిపిస్తావేంటి? అలా అక్కడి దాకా నడిపిచ్చు. ఉండు నేను కాఫీ కప్పి అక్కడ పెట్టేసి ఇద్దరం నడిపిద్దాము" అని చెప్పి అక్షిత ఇటు, పల్లవి అటు బామ్మని నడిపిస్తూ ఉంటారు. ఇక అటు మెట్టు దిగగానే అక్కడ ఆల్రెడీ కాఫీ పడేసుంటుంది కదా! దాని మీద కాలు వేయడంతోని బామ్మ కింద పడిపోతే, పల్లవి వల్లే బామ్మ కింద పడిపోయింది. ఆవిడకి ఇంత పెద్ద యాక్సిడెంట్ ఇట్లా అంతా అవ్వడానికి పల్లవి అజాగ్రత్తే కారణం అని చెప్పి అందరికీ చెప్దాం అన్నట్టుగా అక్షిత ప్లాన్‌తోని అలా చేస్తుందనమాట. ఇక కరెక్ట్‌గా బామ్మ అడుగు వేయడం పెడదాము అన్న టైంలో ఇక పల్లవి ఇటు జరపడంతోని ఇటు అక్షితని అనుకోకుండా ఆ కాఫీ మీద కాలు వేయడంతోని అక్షిత జారి కింద పడుతుంది. అలా కింద పడడంతోని ఇలా జారుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట అక్షిత. ఇక ఎదురుగా భువన వస్తూ ఉంటుంది. ఇక భువనని గుద్దడంతోని ఇద్దరు వెళ్లి గోడకు గుద్దుకొని అలా కింద పడిపోతారనమాట స్పృహ కోల్పోయి. ఇక ఇటు పల్లవి బామ్మ "అక్షిత, భువన ఏమైంది?" అని చెప్పి అరుస్తూ ఉంటే, ఇక హాల్లోకి ఇటు సుమలత, చంటి, ఇటు ప్రసాదరావు, అలాగే చరణ్ అందరూ వస్తారనమాట. "ఏమైంది? ఏమైంది?" అని చెప్పి, "లేమ్మా అక్షిత" అని చెప్పి లేపుతూ ఉంటారు. "ఒసేయ్ పల్లవి, ఏం చేశావే నువ్వు?" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. "నేనేం చేశానండి?" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక అప్పుడు బామ్మ, "పల్లవిని అడుగుతావేంటి? నేనేమో నడవలేకపోతూ ఉంటే పల్లవి నాకు కాలికి మసాజ్ చేసింది. నేను కూడా నడిపిస్తాను" అని చెప్పి, ఇదిగో అక్షిత అలా అనిందో లేదో చూసుకోకుండా ఇక కింద కాలు వేసింది. తను జారుకుంటూ వెళ్ళి ఇదిగో భువనం గుద్దడంతోని ఇద్దరు వెళ్లి గోడకు గుద్దుకున్నారు. ఆ రకంగా ఇదిగో ఇలా అయింది అనగానే, "మరి ఇద్దరు ఏంటి స్పృహ కోల్పోయారు?" అని ప్రసాదరావు అంటూ ఉంటారు. "కంపదీసి ఉన్నారా? పోయారా?" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "బామ్మ అలా అనకే, నాకున్న ఒకగాను ఒక పెళ్ళాము" అని చెప్పి అక్షిత "ఏమైంది?" అని చెప్పి అంటూ ఉంటే, "ఉండు అసలు వీళ్ళకి ప్రాణం ఉందో లేదో చూస్తాను" అని చెప్పి ముక్కు దగ్గర ఏలు పెట్టి చూస్తుంది బామ్మ. "ఆ! ఊపిరాడుతుంది. వెంటనే డాక్టర్‌కి ఫోన్ చేయండి" అనగానే ఇక చంటి డాక్టర్‌కి ఫోన్ చేస్తారు. ఇక ఇటు భువనని, అక్షితని బెడ్ మీద పడుకోబెడతారనమాట. ఇక వాళ్ళకి అప్పటికే స్పృహ రాదు. డాక్టర్ వచ్చి ఇటు అక్షిత చెయ్యి, అటు భువన చెయ్యి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇంజెక్షన్ అది ఇస్తూ ఉంటారు. "ఏంటి? ఏమైంది? ఆ! టపా కట్టేసినట్టేనా?" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "ఒసేయ్ బామ్మ నువ్వు ఆగవే" అనగానే, "మీరసలు ఏంటి నన్ను ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు. చెప్పనీయట్లేదు. వాళ్ళలాగా నన్ను చంపేస్తారేంటి?" అని చెప్పి అటు డాక్టర్ అనడంతోని, "అంటే నా భార్య చనిపోయిందా? అక్షిత, అక్షిత" అనుకుంటూ అక్షితని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడనమాట చంటి. "ఏంటి నేనేమి చెప్పకుండానే ఏం చనిపోలేదు వాళ్ళేమి. ఆగండి కొంచెం స్పృహ కోల్పోయారు. అసలేమైంది వాళ్ళకి? ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?" అని చెప్పి అలా అడుగుతూ ఉంటారనమాట డాక్టరు. నేను చెప్తాను" అని పల్లవి చెప్తుంది. ఇలా అక్షిత మా బామ్మకి నడిపిద్దామని చెప్పి నడిపించబోతూ ఉంటే తను కింద మరి ఏం తొక్కిందో ఏమో కాళ్ళు అలా వేయడంతోని ఇక జారుకుంటూ వెళ్ళింది. ఎదురుగా భువన రావడంతోని ఇద్దరు వెళ్లి గోడకు గుద్దుకొని అలా పడ్డారు. అది జరిగింది. స్పృహ కోల్పోయారు ఈ రకంగా అని చెప్పి అనగానే, అవునా సరే అని చెప్పి ఇద్దరికీ ఇంజెక్షన్ ఇస్తారనమాట. 2 నిమిషాల్లో మెలుకువ వస్తుంది అని డాక్టర్ అంటారు. ఇక 2 నిమిషాలకి మెలుకువ వస్తుంది. ఇక డాక్టర్ ఏమో, "చూడండమ్మా, ఇలాంటి రిస్కీ షాట్లు చేయకండి. ఎప్పటికైనా ప్రమాదమే. నేను టాబ్లెట్స్ అవి ఇస్తున్నాను. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోండి" అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వీళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే రూమ్‌లో ఇటు అక్షిత, భువన ఉంటారు. "అసలేమైంది?" అని భువన అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత తను చేసిన ప్లాన్ అంతా చెప్తుంది. ఈ రకంగా చేశాను. బామ్మ ఇలా కింద పడడానికి కారణం పల్లవి అని అందరి ముందు హైలైట్ చేద్దాం అనుకుంటే రివర్స్‌లో నేనే పడ్డాను. నేను పడడమే కాకుండా నిన్ను కూడా పడేశాను అని అక్షిత చెప్తూ ఉంటే, ఇక ఆ మాట పల్లవి విని క్లాప్స్ కొడుతూ దగ్గరికొస్తుంది. "బాగా నువ్వు చేసుకున్న దాంట్లో నువ్వే ఇరుక్కున్నావుగా, బాగా అయింది" అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. నువ్వు కావాలని అంటే చూసుకోకుండా పడ్డావేమో అనుకున్నావు కానీ, నేను ప్లాన్ చేస్తేనే పడ్డావమ్మా" అనగానే షాక్ అవుతుంది అక్షిత. "అంటే నువ్వు కావాలనే పడేసావా పల్లవిని?" అని చెప్పి అంటుంది భువన. ఇక అప్పుడు పల్లవి, పాపం ఈ అక్షిత కాఫీ కింద పడేయడం నేను చూడలేదనుకుంది. కానీ అక్షిత కాఫీ కింద పడేస్తూ ఉంటే బామ్మ నేను ఆ టైంకి నడిపిస్తూ ఉన్నాను. కానీ అక్షిత పక్కనే టీవీ ఉంది. ఇక ఆ టీవీలో ఇటు అక్షిత ఏం చేస్తుందనేది క్లియర్‌గా నాకు కనిపించింది. సో, ఆ రకంగా నేను జాగ్రత్త పడ్డాను. సో, మీరు తీసుకున్న గొత్తులో మీరే పడ్డారు. అక్షిత నువ్వసలు ఎన్ని సార్లు మారతావని ట్రై చేస్తున్నాను, ఓపిక పట్టాను. కానీ ఎప్పటికైనా నా పేషెన్స్ తగ్గుతుంది కదా! హ్మ్. తగ్గుతుందని నీకు ఆల్రెడీ అప్పుడే చెప్పాను. ఇక ఆ ఫలితమే ఇది. దెబ్బతిన్నావు. ఇప్పుడు చూడు పాపం వారం రోజులు రెస్ట్ నీకు అని చెప్పి ఇక అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది.
మరోపక్క ఇటు చరణ్ అలాగే పల్లవి ఇద్దరు కాలేజ్‌కి వెళ్తారనమాట. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో హాయ్ అని చెప్పి అందరూ పలకరించుకుంటూ ఉంటే, ఈ లోపల పల్లవికి వామిటింగ్ వచ్చి అక్కడే వాంతు చేయడంతోని ఇక చరణ్ ఏమో చెవులు మూస్తాడనమాట. "ఏమైంది పల్లవి?" అని చెప్పి అడుగుతూ ఉంటే, ఈ లోపల అక్కడ అందరూ జనాలేమో "ఏ గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ పల్లవి అమ్మ కాబోతుంది, చరణ్ తండ్రి కాబోతున్నాడు" అని చెప్పి అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే, ఇక దూరంగా ఇటు సుమలత, అక్షిత, భువన అబ్జర్వ్ చేస్తారు. ఇక వాళ్ళు కూడా టెన్షన్‌తోని వీళ్ళ దగ్గరికొస్తారనమాట. ఈ లోపల చంటి వచ్చి "కంగ్రాట్స్ అన్నయ్య, కంగ్రాట్స్ వదిన" అని చెప్పి వాళ్ళ అమ్మ రాగానే, "అమ్మ నువ్వు నానమ్మ కాబోతున్నావు. అక్షిత నేను బాబాయిని కాబోతున్నాను. నువ్వు పిన్నివి" అని చెప్పి అలా చాలా హ్యాపీగా చెప్తూ ఉంటే, ఇక ఇటు పల్లవి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. "ఏంటి ఆ అమ్మాయి పుడితే ఏం పెడతారు పేరు? అబ్బాయి పుడితే ఏం పెడతారు పేరు?" అని చెప్పి ఫ్రెండ్స్ అంతా అడుగుతూ ఉంటే, పల్లవి సిగ్గుపడుతూ ఉంటే, ఇక ఇటు సుమలత కోపంతోని ఇటు దగ్గరికొస్తుందనమాట చరణ్ దగ్గరికి. "రేయ్! ఏంట్రా నువ్వు చేసిన పని" అనగానే, "నాకేం తెలియట్లేదమ్మా" అని చెప్పి అంటాడు చరణ్. "నీకు తెలియకుండానే జరిగిందా?" అని చెప్పి సుమలత కోపంగా అంటూ ఉంటే, "పల్లవి సిగ్గుపడతావేంటి పల్లవి? ఏంటి చెప్పు" అని చెప్పి అంటాడు చరణ్. ఇకప్పుడు పల్లవి అంటుంది, "అది నాకు అజీర్తి వల్ల వామిటింగ్ అయింది అంతే. ప్రెగ్నెన్సీ ఏం కాదు" అని చెప్పి అనగానే, "నేను డిసప్పాయింట్ అయ్యాను వదిన" అని చెప్పి అంటాడు చంటి. డిసప్పాయింట్ అవ్వడం ఏంట్రా అని చెప్పి చరణ్ అనగానే, అవును మరి నేను ఎంచక్కా బాబాయినవుతానని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.